వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజలకి సేవ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? చాలామందికి ఉంటుంది. కానీ దాన్ని సంకల్పంగా పెట్టుకొని ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఒక హెల్తీ ఫ్యామిలీని, ఒక మంచి లీడ్‌లో ఉన్న అంటే ఆర్థికంగా కూడా బాగా స్థిరంగా ఉన్న వాళ్ళు ప్రజలకి సేవ చేయాలన్న ఒక గట్టి సంకల్పంతో ముందుకొచ్చారు. వాళ్ళెవరో కాదు, మన బాచ్పల్లి తాజా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు. ఎలాంటి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రజలకి సేవ చేయాలన్న ఒకే ఒక కారణంతో వాళ్ళు ముందుకొచ్చారు. ఈరోజు మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు. అసలు వాళ్ళ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది నెక్స్ట్ జనరేషన్‌కి? సో, వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనే దాని మీద వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అమ్మ. మ్యామ్ ఎలా ఉన్నారు? సూపర్. మ్యామ్ అంటే నేను మీ గురించి స్టడీ చేసింది ఏంటంటే ఒక హెల్తీ ఫ్యామిలీ అంటే మంచి ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు. సో, హ్యాపీగా ఉంది. సో, మీకెందుకు అనిపించింది అసలు ప్రజలకి సేవ చేయాలని అండ్ రాజకీయ ప్రవేశం చేయాలని? సో, మీకెందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎక్కడి నుంచో వచ్చి మనం హైదరాబాద్లో మన యొక్క కెరియర్ని డెవలప్ చేసుకుందామనే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ ఆర్ ఎనీ మెట్రోస్కి వెళ్ళడం జరుగుతుంది. అవును. అట్లా వచ్చినప్పుడు కొన్ని స్థానిక సమస్యలు మనల్ని తీవ్రంగా బాధపడుతూ ఉంటాయి. ఇక్కడంటే స్థానికంగా చాలా వరకు వారి యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుంటూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని మీరు ఎలా అంటే కొన్ని పనులకే పరిమితం, ముఖ్యంగా రాజకీయాలకి ఇక్కడ వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైతే ఉద్యోగరీత్యా వచ్చారో, వ్యాపార రీత్యా వచ్చారో, లేదా విద్యలో చదువు కోసం వచ్చారో, మీరు అందరికీ రెస్ట్రిక్ట్ అవ్వాలి అని ఒక ప్రెషర్ వచ్చినప్పుడు మేము అన్ని రంగాల్లోనూ ఉండగలం, ముఖ్యంగా యాజ్ ఏ మహిళగా ఖచ్చితంగా ఉండగలమని రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. అంటే మీకు ఆ సమస్య ఎదురైందంటారా? నాన్ లోకల్ అనే సమస్య కేవలం అదే సమస్యలో రావడం జరిగింది. సో, ఆ సమస్య ఎదురైంది కాబట్టి సో మీరు కూడా అంటే మేము లోకల్ నాన్ లోకల్ అన్నది ఒకటి క్వశ్చన్ కాదు. సో, ఒక సమస్యలతో సమానమే. సో, ప్రజలు ఎదురవుతున్న సమస్యల గురించి మీరు తెలుసుకొని వాళ్ళ గురించి పోరాడాలనా? ఆ విధంగా చూసుకుంటే లోకల్ అని చెప్పుకునే వాళ్ళకంటే అన్ని కమ్యూనిటీస్తో అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళతో కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళకి, కలిసిమెలిసి జీవించిన వాళ్ళకే వాళ్ళ యొక్క సమస్యలు బాగా అర్థమవుతాయి. ఓకే. అలాంటి ఒక వాతావరణంలో మనం అసోసియేషన్స్, ఫ్రంట్ అండ్ అసోసియేషన్స్ లీడర్షిప్లో అసోసియేషన్ ప్రెసిడెంట్గానో వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సమాధానం లేకపోతే వాళ్ళకి సొల్యూషన్ చూపించిన రోజే సరైన నాయకత్వం నిరూపించుకోగలుగుతాం. ఆ విధంగా మనం అసోసియేషన్స్ యొక్క సపోర్ట్తో మనం రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది, గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా ఒక 5 ఏళ్ల పాటు మనం ఏదైతే మన యొక్క పదవీ కాలంలో ఉన్నామో ఆ సంబంధిత సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం చూపించడం కూడా జరిగింది. ఓకే. ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. సో, మీరు బీజేపీ పార్టీని ఎంచుకోవాల్సినందుకు కారణం ఏంటంటారు? బీజేపీ పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ. రెండు ఏంటంటే నాయకత్వపు లక్షణాలు బీజేపీ పార్టీలో ఇంకా ఎలాంటి వాళ్ళు వచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సేవాభావం, వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు వాళ్ళ సహచరులను చూసి నేర్చుకోవచ్చు. ఒక స్పెషల్గా ఏమీ ఏదో తల్లిదండ్రులు లేకపోతే యాన్సిస్ట్రల్ ఫ్యామిలీ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఎలా అంటే మేము ఈ ప్యాషన్తో ఉన్నాము, మనం ఏదో సమ్ పొలిటికల్ సైన్స్ లాంటి గ్రాడ్యుయేషన్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన యొక్క సహచరులతో ప్రతి పనిలోనూ ముందు సమాజానికి, దేశానికి సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళందరూ ఒక చోట సంఘటితం అవుతామే అది బీజేపీ పార్టీ అండి. ఓకే. సో, అందుకని మీరు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. అవునండి. మ్యామ్ ఇప్పుడు బీజేపీ పార్టీ సర్ అనే సర్వేని నిర్వహించింది. సో, ఆ ఫామ్స్ కానీ వాటి కానీ అసలు సర్వే అంటే ఏంటి? దాని ప్రత్యేకత అంటే దాని ఆవశ్యకత ఏంటి? SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది మనకి ఎవ్రీ 25 ఇయర్స్కి ఒకసారి జరిగే ప్రక్రియ. అట్లా చూసుకుంటే మనకి లాస్ట్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002లో జరిగిందండి. 2002 తర్వాత మనకు జరగలేదు. మనం ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఆర్ మిగిలిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గైడ్లైన్స్లో జరిగే ఏదైతే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఉందో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్కి వన్ సిటిజన్ 1 ఓట్ అనేది చూసుకుంటే తెలుసు యాజ్ ఎ సిటిజన్గా 1 ఓటు ఉండాలని, బట్ 4 చోట్ల ఓట్లు ఉంటున్నాయి. ఫైనల్గా వేసేది ఒక చోటే కాబట్టి ఉంటే ఉండనేయండి అన్నట్టు సిటిజన్ కూడా లైట్ తీసుకుంటున్నారు. రెండోది చాలా వరకు ఫాల్స్ ఓట్స్. ఓకే.
ఇక్కడ తెలుసు భారతదేశంలో ఓటు అనేది ప్రతి ఒక్కడి ప్రాథమిక హక్కు. అలాంటి చోట్ల ఫాల్స్ ఓట్స్ ఎలా వస్తాయండి? సరే, ఎవరైనా వాళ్ళని పెంచి పోషించే వాళ్ళు, వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ వల్లే వాళ్ళు గెలుద్దాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ యొక్క ఫాల్స్ ఓట్స్ని ప్రమోట్ చేస్తారు. దీన్ని ఎప్పటికైనా సిస్టంలో కొంత టైం తర్వాత అయినా ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లా చూసుకున్న విధంలోనే మనకి ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఈ ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఓట్స్, నెక్స్ట్ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అనేవి పోతాయి. ఓకే, ఈ ప్రాసెస్ ఎస్ఐఆర్ వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మనకి రెండింటి యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ సెర్చ్ సర్వే వల్ల అంటే సెర్చ్ సర్వే బాధ్యత ఏంటి అసలు, అండ్ ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉంటుంది, దీనికి ఎంత సపోర్ట్ వస్తుంది? అంటే ఇప్పుడు మీకు రూలింగ్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టారు సెర్చ్ సర్వే, సో ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? ఎందుకంటే గతంలో చూసుకుంటే మనము 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ దీన్ని వ్యతిరేకించింది. సో ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎవరైతే ఈ ఫాల్స్ ఓట్స్ ద్వారాగా గెలుద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళు సన్ని వ్యతిరేకిస్తారు. లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజల తీర్పే శిరోధారం అని అనుకున్న ఏ పార్టీలైనా ఈ యొక్క ప్రాసెస్ని స్వాగతిస్తాయి. ఓకే, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఏంటంటే అండి, ప్రతి ఒక్క బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ మన యొక్క ఇంటి అడ్రస్కి వచ్చి వాళ్ళు మనకి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క బిఎల్ఓ ఆఫీసర్ మీద ఒక సూపర్వైజర్ ఉంటారు. ఒక సూపర్వైజర్కి సంబంధించి ఒక ఏఈఆర్ఓ ఉంటారు. ఏఈఆర్ఓ మీద ఈఆర్ఓ ఉంటారు. వీళ్ళందరి ద్వారాగా మీకు మీ యొక్క ఫామ్స్ లేకపోతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించడం జరుగుతుంది. దీంతో పాటు పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ కూడా ఉంది. ఇది ఎలాంటి, ఇది ఒక్కళ్ళే ఏదో పక్కన చేసుకొని వెళ్ళిపోయేది కాదు. ఇది ప్రజాస్వామ్యంగా అందరినీ కలుపుకొని వెళ్ళే పద్ధతి. ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకి పెట్టారో అందులో BLA 2 అని ఒక ప్రధాన పార్టీల నుంచి ఒక్కొక్క పర్సన్ని పెట్టుకోవచ్చు. మీరు ఒక భారతీయ జనతా పార్టీ ప్రధాన పార్టీల భాగంగా మీకు BLA 2ల లిస్ట్ అనేది ప్రతి ఒక్క నియోజకవర్గం వారీగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ BLA 2s కూడా మీరు BLOతో పాటు వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్ని వెతికి ఇవ్వటంలో కానీ, వాళ్ళు ఏదైనా ట్రేసింగ్ లైక్ ఒక్కొక్కసారి అవైలబుల్ లేనప్పుడు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవటం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ BLO రాలేదు, సంబంధిత సూపర్వైజర్కి ఫోన్ చేసి మా BLO ఈరోజు రాలేదండి, వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఇవ్వడం జరుగుతుందా, ఇలాగా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుంది. అలా ఎవరైనా వాళ్ళ యొక్క లిస్ట్ ప్రకారం ఇచ్చిన వాళ్ళ ప్రకారం వెళ్ళి వాళ్ళు BLOకి సపోర్ట్ చేయొచ్చు. ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటున్నామో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇంటింటికి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. చాలా వరకు బిఎల్ఓలు ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా పొలిటికల్ BLA 2s అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఛాలెంజెస్ ఏంటంటే అండి, మెయిన్ ఇది హైదరాబాద్ అనేది ఒక లైక్ మెట్రో సిటీ అవ్వడంతో చాలా వరకు పీపుల్ ఇక్కడ ఒక కొంత పీరియడ్ ఉండి వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ లైక్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, లేదంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఈ భాగంగా వాళ్ళు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేరే స్టేట్ నుంచి ఇక్కడికి రావచ్చు, 3 yearsలో ప్రమోషన్ తీసుకోవచ్చు. లేదు, ఫస్ట్ ఇల్లు తీసుకుంటున్నప్పుడు ఏదన్నా 2 BHKలో ఉండొచ్చు, తర్వాత వేరే చోట ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళొచ్చు, ఇల్లు కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇట్లా మనకేంటంటే ఓటర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటున్నారు. రెండోది, ఒక్క ఇంట్లో ఓట్స్ అన్నీ ఒక బూత్లో లేవు. సో ఒక్కొక్క BLO ఒక ఇంటికి 4-5 BLOs రావాల్సిన ఆవశ్యకత కూడా మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓటు ఒక బూత్లో ఉంటుంది, ఇంట్లో హస్బెండ్ ఓటు ఒక బూత్లో ఉంటుంది, ఇన్లాస్ ఓట్లు ఒక బూత్లో ఉంటున్నాయి, పిల్లల ఓట్లు ఒక బూత్లో ఉంటున్నాయి. అవును, అంటే జనరల్గా మేము చూస్తున్న లైఫ్ స్టైల్లో కూడా ఇప్పుడు మేము ఇప్పటివరకు ఓట్లు వేసిన దాంట్లో సో నాది ఒక దగ్గర ఒక ప్లేస్లో ఉంటుంది, మా హస్బెండ్ ఒక ప్లేస్లో ఉంటుంది. సో అలాంటి సమస్య అనేది ఇప్పుడు ఉండదు అని అంటారు. ఇప్పుడు నిదానంగా మీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా ఒక బూత్లో వచ్చేలాగా ప్రక్రియ నడుస్తుందండి. చాలా వరకు ఇంటి పేర్లతో ఫిల్టర్ చేసేసి ఒక చోట వేయటము, నెక్స్ట్ డోర్ నెంబర్ స్పెసిఫిక్గా కనుక మనం మెన్షన్ చేస్తే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఒకటే డోర్ నెంబర్ స్లాబ్లో పాడతాం, ఇవన్నీ జరుగుతుంది. జనరల్గా ఏంటంటే ఫ్లాట్ నెంబర్లు పెట్టేస్తున్నాం, అపార్ట్మెంట్ పేరు పెడుతున్నాం, డోర్ నెంబర్ సరిగా ఇవ్వట్లేకపోతున్నాం. ఇప్పుడు డోర్ నెంబర్ పర్ఫెక్ట్గా వచ్చేసి మనకి ఒకే చోట బూత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యామ్, ఒక వ్యక్తికి ఒక 4-5 చోట్ల ఓటు వేసే హక్కు ఉంటుంది, అంటే పెట్టుకుంటారు కూడా, అలా ఈజీ ప్రాసెస్ అన్నట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. సో అది దీని ద్వారా ఈ సర్వే ద్వారా చెక్ పెట్టవచ్చు అంటారా? 100% చెక్ పెట్టచ్చు అండి. ఇప్పుడు ఎక్కడైనా మీకు ఒక్కటే ఓటు ఉండాలి.
ఇక్కడ మనకి 2 చోట్ల ఓటు ఉండటం అనేది పాసిబుల్ కాదు. ఒకవేళ ఎట్లెట్లానే చేసుకొని కనుక ఉన్నట్టయితే మాత్రం అదే చట్టరీత్యా మీకు 3 years ఆఫ్ జైలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మ్యామ్ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇంతకుముందు మనం ఫస్ట్లో అనుకున్నది కూడా వలస వస్తారు, ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయిపోతారు, కానీ వాళ్ళ ఓటు హక్కు ఇంకో ప్లేస్లో ఉంటుంది, వాళ్ళ విలేజ్లో ఉంటుంది. సో ఆ ఓటు ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండాలి, మేము ఇక్కడ జస్ట్ స్థిరపడాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మరి అక్కడే ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి? చాలా వరకు ఆ ఆలోచన విధానం నుంచి ఇంకా బయటికి రావాలండి. ఇది చాలా ట్రాన్స్పరెంట్ అయిపోయింది ప్రాసెస్. ఒకప్పుడు కరెక్ట్గా పర్సన్ వచ్చి మీకు ఓటు ఎన్రోల్ చేసి వెళ్ళేవాడు, ఇప్పుడు కంప్లీట్లీ డిజిటల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బిఎల్ఓ వెళ్తారు, వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో ఉండరు, నా ఓటు అక్కడే కావాలని మీరు లేరు కదా, మీకు బిఎల్ఓ ఎలా ఇస్తారండి? ఇచ్చే అవకాశం లేదు. సరే ఎలాగోలా తెచ్చుకున్నారు, కరెక్ట్గా తెచ్చుకున్నా కానీ మీరు ఓటింగ్ టైంకి మీరు అక్కడికి వెళ్ళగలుగుతున్నారా? ఇక్కడ సిటీలో ఇక్కడ మీ జాబ్ చేసుకుంటూ పోనీ మీ వర్క్ ప్రెజర్స్ ఉండి మీరు వెళ్ళలేనప్పుడు మీ ఓటు ఎక్కడైతే మీరు అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్లోనే ఉంచుకోండి. నెక్స్ట్ వెరీ ఈజీ, లైక్ ఫార్మేట్ ఫిల్ చేస్తే మీరు అడ్రస్ చేంజో లేకపోతే ఓట్ చేంజో చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ జస్ట్ ఎలాగైతే మనం ఈజీగా పెట్టేసుకుంటున్నామో టిప్ ఆఫ్ ద ఫింగర్స్ ఆన్ మొబైల్ అలా పెట్టేసుకుంటున్నాము, అలాగా సేమ్ మీ ఓటర్ ఐడి మొత్తం అంతా కూడా అంతా వచ్చేసింది. వెళ్ళిపోండి ECI.netలోకి వెళ్ళండి, కంప్లీట్గా ఓటర్ అడ్రస్ చేంజ్ పెట్టేసుకోండి అండ్ ఇక్కడ పెట్టుకోండి. లేదు రేపు వెళ్ళిపోయారు మీ విలేజ్కి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళి మీ ఓటు తెచ్చుకోవడం వెరీ ఈజీ. అంటే మార్చుకోవచ్చు అంటారు. మార్చుకోవచ్చు. సో అంతా ఆన్లైన్ అవుతుంది కాబట్టి సో మార్చుకునే ఫెసిలిటీ నేను అక్కడ నా ఓటు అక్కడ ఉంటుంది, నేను ఫిజికల్ గా ఇక్కడ ఉంటాను అనేది అయితే ఆలోచన నుంచి బయటకు రావాలండి. ఓకే, సో అక్కడ కాకుండా ఇప్పుడు మనం ఆ ఓటు హక్కుని ఇక్కడికి మార్చుకోవాలంటే ఇప్పుడు ఈ సర్వే ద్వారా మనం మార్చుకోవచ్చు. వన్స్ ఆఫ్టర్ దిస్ ఈ ప్రాసెస్ అయిపోగానే మీరు అడ్రస్ చేంజెస్ ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు. మ్యామ్ ఈ సర్వే అనేది 2000 లింక్తో మీరు ఇప్పుడు ఫామ్స్ అనేది ఇస్తున్నారు. సో 2002 కాకుండా ఇప్పుడున్న వాళ్ళకి అంటే మరి ఎలా బేస్ చేసుకుని మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు? ఫస్ట్ లైక్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ పర్టికులర్ కాలంలో ఫిల్ చేస్తాం. ఇక్కడ మన ఆధార్ డీటెయిల్స్, మన యొక్క పిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. 2002 నా ఏజ్ గ్రూప్ ప్రకారం నాకు ఓటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు గనక ఓటు గనక ఉంటే 2002లో ఈ పర్టికులర్ కాలంని ఫిల్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2002లో ఓటు లేదు, నా పేరెంట్స్కి ఉంటుంది కదా, ఎవరో ఒకళ్ళది ఇక్కడ ఈ పర్టికులర్ కాలంలో ఫిల్ చేస్తాం. సో దట్ 2002 నుంచి ఇప్పటికీ మన ఫ్యామిలీ నుంచి కానీ మన నుంచి కానీ మనం ఓటు హక్కు పొంది ఉన్నాము. ఈ పర్టికులర్ 2002 ఓటర్ లిస్ట్ అనేది మనకి ECI.net వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. అందులోకి వెళ్ళి మీ యొక్క ఫాదర్ నేమ్ ఆర్ మీ యొక్క గ్రాండ్ ఫాదర్ నేమ్ పెట్టి సెర్చ్ కొట్టుకుంటే వెరీ ఈజీగా దొరుకుతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇదంతా లేదు, మీరు బేసిక్ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ఇవ్వండి, తర్వాత ప్రాసెస్ కన్సర్న్ BLOs అండ్ మీ సంబంధిత AER చూసుకుంటారు. మ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ మీ ఏరియాలో జరుగుతున్న సర్వే ఎలా ఉంది, అంటే దాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? బాచ్పల్లిలో చూసుకుంటే అండి సర్వేలో భాగంగా బాచ్పల్లి మొత్తానికి భారతీయ జనతా పార్టీ నుంచి మాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మా సంబంధిత BLA2 టోటల్ మా దగ్గర 12 బూత్లు ఉన్నాయి. 12 బూత్లకు సంబంధించిన BLA2 లిస్ట్ అనేది మనం పార్టీ నుంచి మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్లస్ ఆ లిస్ట్లో ఉన్న సంబంధిత BLA2లందరికీ కూడా ఫస్ట్ ఒక అవగాహన కార్యక్రమం పెట్టాం. ఈ అవగాహన కార్యక్రమంలో BLOలు వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్, దాని మీద ఉన్న అడ్రస్లు, వచ్చిన ఫామ్స్ని సపరేట్ చేసేసి కాలనీ వైజ్ అపార్ట్మెంట్ వైజ్ పెట్టుకోవడం, అందులో వాళ్ళకి సహాయం చేయడం. ఎందుకంటే BLOలు అనేవాళ్ళు మన ఏరియా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా రావచ్చు, వేరే ప్లేస్ నుంచి రావచ్చు. అట్లా చూసుకుంటే వచ్చిన తర్వాత మేము ఒక హెల్ప్ డెస్క్ పెట్టుకున్నామండి. ఈ హెల్ప్ డెస్క్లో మీకు కంటిన్యూగా అవైలబుల్ మన BLA2లు అవైలబుల్ ఉంటారు. ఈ BLA2లు BLOలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫామ్స్ వాళ్ళతో పాటు తోడు ఉండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు డోర్ లాక్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడంలో BLA2లు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. లైక్ సంబంధిత ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వీళ్ళ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉంటాయి, రేపు వచ్చినప్పుడు కాల్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ అందించండి అని చెప్పేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అందరం గూగుల్ ఫామ్ పెట్టామండి. గూగుల్ ఫామ్లో అందరూ ఎవరైతే మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ అందలేదో మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ ఎపిక్ నెంబర్
అంటే ఓటర్ ఐడి నెంబర్ కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క ఫామ్స్ మీకు అందించడంలో మేము సహాయం చేయగలం అనుకుంటూ మీకు గూగుల్ ఫామ్స్ పెట్టాము. ఈ గూగుల్ ఫామ్స్కి అయితే విపరీతమైన స్పందన వచ్చిందండి. దీని ప్రకారం మనం కొంత మ్యాన్ పవర్ని పెట్టుకొని కంప్లీట్గా మీకు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, కమ్యూనిటీ వైజ్ మొత్తం లిస్ట్ డౌన్ చేసుకొని మనం ఏంటంటే బిఎల్ఓలకి కొంచెం షార్ట్గా ఇవ్వాలి. లైక్ ఏపిక్ నెంబర్ ఇచ్చేసి మీరు వెతకండి అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మినిమం 1500 to 2000 వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ పంచాలి. సో వాళ్ళకి వాళ్ళ యొక్క పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ అంటే బూత్ నెంబరు, బూత్ లో మీకున్న సీరియల్ ఓటు యొక్క సీరియల్ ఉంటుంది కదా, ఈ నెంబర్ ఇస్తే వాళ్ళు ఈ ఫామ్ ఈజీగా తీయగలరు. ఓకే. సో రిట్రైవింగ్ ఈజీ, వాళ్ళకి రిట్రైవింగ్ టైం తగ్గిపోతుంది. ఈ రిట్రైవింగ్ త్వరగా చేసి ఇవ్వటం వల్ల మనకి ముందు ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ టైం కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ బ్యాక్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ లో కూడా వన్స్ అంతా ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క BLA2 మీకు 50 ఫార్మ్స్ దాకా కలెక్ట్ చేయొచ్చు. సో ఈ BLA2 ఇచ్చిన ఫార్మ్స్ ని మళ్ళీ సంబంధిత BLOలకి పర్ఫెక్ట్గా ఈ ఫార్మ్స్ ఎపిక్ నెంబర్స్ అండ్ సీరియల్ నెంబర్స్ రాసి సైన్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసాము అని మన దగ్గర ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకొని వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ వచ్చిన ఫార్మ్స్ని వాళ్ళ యొక్క యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ యాప్ అనేది BLOలకి అవైలబుల్ ఉంది. ఇంక ఇక్కడ BLA2 రోల్ ఏమి ఉండదు, ఫార్మ్స్ వాళ్ళకి ఇవ్వడంతో మన యొక్క బాధ్యత అయిపోతుంది. ఈ ఫార్మ్స్ అన్నిటిని BLOలు వాళ్ళ యొక్క యాప్ ద్వారాగా సిస్టంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ సెర్చ్ సర్వే వల్ల ప్రజలు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ టోటల్ మెంబర్స్ ఒక 5-6 మెంబర్స్, వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుంది. బట్ కాకపోతే ఇద్దరికి వచ్చి మిగతా వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఎలా సంప్రదించాలి ఆ ఫామ్ కోసం? మీకు సంబంధిత BLO నెంబర్లు అనేవి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ECI.net లో ఉన్నాయి. లేదు అంటే అన్ని ప్రధాన పార్టీలు వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ పెట్టారు. మీరు వెళ్ళి మీ యొక్క ఎపిక్ నెంబర్ చూపించినట్లయితే వాళ్ళు మీ యొక్క బూత్ నెంబర్ అండ్ BLO కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ సంప్రదించి వాళ్ళ కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క BLO ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళ యొక్క ఏదన్నా ఒక సెంటర్లో ఉన్న వేరే లొకేషన్లో ఉన్న మీకు కమ్యూనికేట్ చేసుకొని మీకు ఫామ్స్ అందించడం కానీ, లేదు ఓకే మీరు కొంచెం కంఫర్టబుల్ అయితే మీరు వెళ్ళి మీ యొక్క ఫామ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఫామ్ అనేది 2 కాపీస్ ఉంటాయి. ఒకటి మనం ఫిల్ చేసి సెకండ్ కాపీ అక్నాలెడ్జ్మెంట్ కింద మీరు సబ్మిట్ చేసి తెచ్చుకున్నట్టు మీరు సైన్ చేసి ఇచ్చేయచ్చు. సో దట్ మీ దగ్గర మీకు ఒక ఫామ్ నేను BLOకి అప్పచెప్పాను, ఒక ఫామ్ నా దగ్గర ఉంది అనేది మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, అంటే వాళ్ళకి సబ్మిట్ చేసినట్టుగా మనకి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. 2 ఫామ్స్ ఉన్నాయి కదా, ఒకటి వాళ్ళ కాపీ ఒకటి మన కాపీ. ఓకే. సో దాట్ మీకు ఇవ్వలేదు అనే మాట రేపు అవకాశం ఉండదు. మీ ఫామ్ మీ దగ్గర ఏదైతే పర్ఫెక్ట్ ఫిల్ చేసే డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ నా ఫామ్ అందలేదు లేకపోతే ఇవ్వలేదు అనేది ఉండదు. ఎవరైతే ఫామ్ అందలేదో వాళ్ళందరూ మాత్రం సంబంధిత BLOని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ద్వారాగా మీకు ఫామ్ అందుతుంది. మరి ఈ టోటల్ సెర్చ్ సర్వే ద్వారా అంటే ఈ టోటల్ ఎక్సర్సైజ్ ద్వారా పోలింగ్ అనేది పర్సంటేజ్ అనేది పెరుగుతుందా? ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం పోలింగ్ పర్సంటేజ్ 40-50 యూజ్ అవుతుంది అనేసి అంటున్నాం. సో మరి ఈ సెర్చ్ సర్వే వల్ల ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందా? ఎప్పుడైతే ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వెళ్ళిపోతాయో, ఫాల్స్ ఓట్స్ వెళ్ళిపోతాయో, ఉన్న ఓట్ అంతా పర్ఫెక్ట్ అప్పుడు ఉన్న సిటిజన్స్ యొక్క ఓట్ ర్యాంక్. ఓకే. మనం అనుకుంటాం లైక్ అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ ఈజ్ లెస్, రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉందని అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లు వచ్చి ఓటేశారు. ఇక్కడ అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి చాలా వరకు ఈ డూప్లికేషన్స్, ఈ ఫాల్స్ ఓట్స్ ఉండటం వల్ల మీకు అసలు ఓటర్లే వచ్చి ఎప్పుడు పాపం ఓటేసేస్తారు. అది కన్సిడర్ అనేది పక్కకు పెట్టేసేసి వీళ్ళందరూ ఎవరైతే ఈ ఫాల్స్ డూప్లికేషన్స్ ఉన్న వాళ్ళు రాకపోవడం వల్ల మీకు పోలింగ్ పర్సెంటేజ్ శాతం అనేది తగ్గినట్టు ఎప్పుడు 40-50-60 మధ్యలో ఉంటుంది. అర్బన్ ఏరియాస్ అనేది ఒక వింటున్నాం. ఇక్కడ ఇప్పుడు మీకు అది పోతుంది. ఎక్కడైతే మీకు సర్ ప్రాసెస్ నడిచిందో చూడండి, ఇట్స్ అరౌండ్ 90 and above ఉంది. కాబట్టి అసలైన ఓటర్లు అనేది పర్ఫెక్ట్ గా మ్యాప్ అవుతారు. ఈ అసలైన ఓటర్లు ఎప్పుడు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందుంటారు. మీకు ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో ఈ సర్వే వల్ల మనకు ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అనేది మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా. ఓకే, మీరు బాచుపల్లిలో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? బాచుపల్లిలో కార్పొరేటర్గా గెలిచిన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి వచ్చిందండి. కరోనా మహమ్మారి లైక్ మేము మా యొక్క ఈ పదవిని చేపట్టాము. బై మార్చ్ ఇట్స్ లాక్డౌన్. అక్కడి నుంచి చూసుకుంటే అండి మెయిన్ అసలు ఈ యొక్క పొలిటికల్ ఇదంతా పక్కకు పెడితే ద సర్వీస్ మోటో ఆఫ్ ఎ పర్సన్. ఆ టైంలో మీరు చూడండి, ఎవ్రీ వన్
వాళ్ళు ఎంత చేయగలరో అంత చేశారు. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ఎక్కడ ఎలా అంటే మీకు మాస్కుల డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎవరి యొక్క లైక్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, మనం ఎదుటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మనం చేయూతనివ్వాలన్న ఆలోచన ప్రతి ఒక్క పర్సన్లోనూ వచ్చింది. అలా చూసుకుంటే అండి మా యొక్క జర్నీలో ఫస్ట్ అక్కడ చూస్తే కంప్లీట్లీ అప్కమింగ్ ఏరియా బాచుపల్లి అనేది అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా. ఒకప్పుడు కుకట్పల్లి లాంటి ఏరియాస్ నుంచి వెళ్ళిపోయి బాచుపల్లి లాంటి ఏరియాల్లో మనం స్థిర నివాసం ఏర్పరచుకున్నామంటే మన బడ్జెట్లో అప్పుడే అక్కడ అందింది. అవును, అలాంటి ప్లేసెస్లో అప్పుడే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా ఎక్కువ నడుస్తుంది. ఫుల్ ఆఫ్ మైగ్రెంట్ పీపుల్, వర్కర్స్, వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళలేరు. అలానే ఇక్కడ సరైన రిసోర్సెస్ లేవు, కన్స్ట్రక్షన్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాంటి రోజుల్లో అండి మనం ఉన్న దాని మీద మనకు ఒక కిచెన్ ఫెసిలిటీ తీసుకొని ఓన్గా కుక్ చేసి హైజీన్గా మన యొక్క వాలంటీర్స్ని పెట్టుకొని విత్ ప్రాపర్ ప్రికాషన్స్ అన్నీ పెట్టుకొని మున్సిపల్ యొక్క సపోర్ట్తో కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనేది మనం 45 days కంటిన్యూస్గా ఎవ్రీ డే 1200 to 1500 మెంబర్స్కి మనం ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అంటే ఫస్ట్ టైం పదవిలోనే మీకు ఒక ఛాలెంజింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్లీ మనకి వ్యాక్సినేషన్ సపోర్ట్, నెక్స్ట్ మెడికల్ సపోర్ట్. ఆ టైంలో క్వారంటైన్లో ఉన్నాము. క్వారంటైన్లో మీకు అన్ని ఎలా తెచ్చి ఇవ్వాలి? అప్పుడు ఇంకా జెప్టోలు జొమాటోలు అంత బాగా లేవు. భయపడేవాళ్ళు కూడా. ఈ భయం నుంచి బయటికి రావాలి. మీకు వచ్చిందంటే ఈ అపార్ట్మెంట్ మొత్తం శానిటైజ్ చేయించాలి. ఈ ప్రాసెస్ అంతా చేయటానికి ఎలా అంటే మీకు ఆల్రెడీ మేము ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక ప్రొఫెషనల్ కంపెనీలో 15 to 20 years వర్క్ చేసి వచ్చిన వాళ్ళము ఇదంతా వెరీ ఈజీ టాస్క్. మనం ఒక టీంలో వర్క్ చేసి ఒక టీమ్ మేనేజ్ చేసిన వాళ్ళము ద సేమ్. ఇక్కడ పబ్లిక్ని అండ్ మన స్టాఫ్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో ప్రాపర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ నీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అప్పుడు ఇంకా మొబైల్స్ వచ్చేసాయి, కంప్లీట్ ఏదైనా మెసేజ్ పెట్టడాలు బయటకు వచ్చేసి లేదు కాబట్టి మెసేజ్ పెట్టడాలు వెంటనే వాళ్ళ మెసేజ్కి ప్రాంప్ట్గా రిప్లై ఇవ్వటాలు. నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి ఇది నాది కాదు అని మనకి ఎక్కడ బౌండరీస్ పెట్టుకోకుండా బౌండరీ లెస్ మనం ప్రతి వర్క్ని తీసుకొని కొన్ని తెలుసుకుంటూ, బికాస్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పోజర్, కొన్ని తెలుసుకుంటూ సీనియర్స్తో లేకపోతే మన యొక్క సంబంధిత అధికారులతో సంప్రదించుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయగలిగాం. చెప్తానికి సింపుల్గానే ఉంటుంది కానండి వాళ్ళ యొక్క ఫ్యూనరల్స్ లైక్ అయినప్పుడు, లైక్ ఎవరన్నా డెత్ అయినప్పుడు కంప్లీట్లీ సేఫ్ ప్రాసెస్తో పాటు అవసరమైతే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాల్సిన చోట కూడా వాళ్ళ యొక్క సపోర్ట్, లైక్ మనకి అంబులెన్స్ ఓన్గా ఒక అంబులెన్స్ పర్చేస్ చేసాం అందరి మా యొక్క ఫౌండేషన్ ద్వారాగా. అంబులెన్స్ సపోర్ట్ కూడా ఇచ్చి వాళ్ళ యొక్క లాస్ట్ రిచువల్స్ కూడా ఎక్కడా లోటు లేకుండా చూడాలి అని ఒక్క ఉద్దేశంతో వాళ్ళ ఇక్కడ సిటీలో కాదు మేము మా నేటివ్ వెళ్తామన్నా కూడా సంబంధిత అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి చాలా వరకు మన ప్రజలను సేవ్ చేసుకోగలిగాం. ఓకే, సో మీరు ఫస్ట్ ఛాలెంజింగ్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారని చెప్పుకోవాలి. అసలు నిజం చెప్పండి, కరోనా నుంచి అసలు డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ వర్క్ లైక్ ఆ టైంలో అక్కడ మేము మెయిన్ ఛాలెంజ్ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే ఎన్క్రోచ్మెంట్స్. ఓకే, మాకు ఏదైతే లేఅవుట్స్లో ఇది పార్క్ ప్లేస్, ఇది టెంపుల్ ప్లేస్ అని చెప్పేసి చూపించారో అవేవి లేవు. లేడీస్ అప్పట్లో ఏమీ లేనప్పుడు రోడ్డు మీద వాకింగ్ చేసుకునే వాళ్ళం. పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాలి అంటే పక్కన ఉన్న ప్రగతి నగరో లేకపోతే ఇటు ఉన్న మియాపూరో అలా వచ్చి మేము పిల్లల్ని కొంచెం బయటకు తీసుకెళ్లేది ఉండేది. అలా కాకుండా మనమంటూ వచ్చిన తర్వాత మన ప్లేసెస్ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అని మన దగ్గర ఉన్న 2 major ప్లేసెస్ లైక్ 2 కుంటలు ఉంటాయండి. ఈ 2 కుంటలు, ఒకటి బొంగుల కుంట, ఒకటి మొండి కుంట అండ్ ఒకటి దెయ్యాల కుంట అని ఒకటి ఉంది. ఈ 3 ప్లేసెస్ని మనం ఫస్ట్ పెట్టుకొని ఒకటి ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ బొంగులకుంట అనే ఒక దాన్ని కంప్లీట్గా రెయిన్ వాటర్ ఛానల్ అంతా అటు చేసుకుంటూ రెయిన్ వాటర్ హార్వెస్ట్ యూజ్ అయ్యేలాగా ఆ వాటర్ని అంతా చేసి నెక్స్ట్ చుట్టూతో వాకింగ్ ట్రాక్ డెవలప్ చేసుకొని ప్లే ఎక్విప్మెంట్ ఒక పక్కన, జిమ్ ఒక పక్కన పెట్టుకొని అసలు ఈవినింగ్ అయ్యేసరికి మినిమం మీకు చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఆ ప్లేస్కి వచ్చి కూర్చొని వాళ్ళ 2 to 3 hours వాళ్ళ యొక్క టైంని ప్లస్ వాళ్ళ యొక్క హెల్త్ని సేఫ్ గార్డ్ చేసుకునేలాగా మనం ఆ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కంప్లీట్గా ఖచ్చితంగా. యాక్చువల్లీ మీ ఫస్ట్ పదవి అంటే ఏదైతే కార్పొరేటర్ పదవి అయితే స్వీకరించారో, సో అప్పటి నుంచి అందరికీ హెల్దీ లైఫ్ అనేది మీరు
నిజంగానే ప్రసాదించారనే అనుకోవాలి. ఎందుకంటే కరోనా నుంచి ఇప్పుడు ఈ కుంటల నుంచి దాన్ని ఒక మంచి వాకింగ్ స్పేస్ లాగా చేయడం, మంచి ఆక్సిజన్ లెవెల్లో వచ్చే చెట్లను నాటడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అనే ఒక ట్యాగ్ లైన్ అనేది చాలా మందికి చాలా ఉంటుంది. అది ఒక ఉంటుంది. ఈగో ఫీలింగ్స్ అన్నీ చాలా ఉంటాయి. కానీ మీరు నాన్ లోకల్ అయి ఉండి కూడా ఆ ప్రదేశాన్ని మీరు సొంతం చేసుకొని నాది అని అనుకొని ప్రజల సమస్యలను పరిష్కరించి, ఇప్పుడు ఇంకోటి సర్వే గురించి కూడా మీరు చాలా అవేర్నెస్ ప్రజలకి ఇస్తూ, సో మా స్టూడియోకి వచ్చి మీ టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.